జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎక్కడున్నాం? ఉద్యోగ పర్వం 4వ ఆశ్వాసంలో ఉన్నాము. కురుక్షేత్రంలో ఎప్పుడైతే పాండవులు కౌరవులు వచ్చారో ఎవరి శక్తి ఎంతో భీష్ముడు చెప్పేశాడు. ఇప్పుడు భీష్ముడు ఏమన్నాడు, నేను ఒక శిఖండితో మాత్రం యుద్ధం చేయలేనంటే, ఎందుకు తాత నువ్వు ఎందుకు శిఖండితో యుద్ధం చేయలేమని దుర్యోధనుడు అడిగాడు. సో ఇప్పుడు భీష్ముడు చెప్తున్నాడు ఎందుకు శిఖండి ఎవరు, ఆమెతో ఎందుకు యుద్ధం చేయలేడు, అతడు అసలు ఆమెనా, ఏం జరిగింది అనేది మనం ఈరోజు చూద్దాము. సో ఇప్పుడు భీష్ముడు తను యవ్వనంలో ఉన్నటువంటి సమయంలో ఏంటంటే, వాళ్ళ తండ్రి శాంతను మహారాజు చనిపోయిన తర్వాత తను పెళ్లి చేసుకోను అని చెప్పేసి ఆల్రెడీ భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి చిత్రాంగదుడికి, వాళ్ళ తమ్ముడైనటువంటి సత్యవతి కొడుకైనటువంటి చిత్రాంగదుడికి రాజుగా అభిషేకం చేస్తారు. కానీ కొంతకాలంలోనే చిత్రాంగదుడు చనిపోతాడు. అప్పుడు విచిత్రవీరుడిని, అందరికంటే చిన్నవాడైనటువంటి విచిత్రవీరుడిని రాజు చేస్తారు. రాజు చేసిన తర్వాత ఆయన కూడా యుక్త వయసు వచ్చింది కదా, మరి విచిత్రవీరుడికి పెళ్లి చేద్దాం అన్నప్పుడు ఎవరైతే బాగుంటుంది అన్నప్పుడు అదే సమయంలో కాశీరాజు ఏం చేస్తాడంటే, తన ముగ్గురు కూతుర్ల అంబ, అంబిక, అంబాలిక వీళ్ళకు స్వయంవరం ఏర్పాటు చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి భీష్ముడు స్వయంవరానికి వెళ్తాడు. వెళ్ళి నేను ఈ ముగ్గురు కన్యల్ని నా తమ్ముడు కోసం తీసుకెళ్లాలనుకుంటున్నాను, ఎవరు అడ్డొచ్చినా సరే వాళ్ళను ఓడిస్తాను అని చెప్పేస్తారు. చాలా మంది అడ్డొస్తారు, అలా ఎలా తీసుకెళ్తావు నువ్వు అని చెప్పేసి. కానీ ఆ ముగ్గురిని అందరినీ, అక్కడ ఉన్నటువంటి రాజులందరినీ కూడా ఓడించి ఆ ముగ్గురిని తీసుకొస్తాడు. నిజానికి ఇది ఎలా ధర్మం అని కూడా మనకు క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే ఆ ముగ్గురికి ఇష్టం ఉందా లేదా, అసలు స్వయంవరంలో ఎలాంటి నిబంధనలు ఉంది, అది ఏమీ లేకుండా కేవలం తన రాజు కోసం అని చెప్పేసి భీష్ముడు తీసుకురావడాన్ని ఏ విధంగా తీసుకొచ్చి అంటే, ఆ కాలం ప్రకారం అది ధర్మమే అవుతుంది. క్షత్రియుడైనటువంటి రాజు ఏ రాజకన్యనైనా సరే తీసుకొచ్చుకునేటువంటి హక్కు అతనికి ఉంటుంది. ఒకవేళ అది కాదు అంటే ఆమె తరపు వాళ్ళు కానీ ఆమె కానీ దానికి ఎదురు చెప్పాల్సి ఉంటుంది. సో అక్కడ ఎవరు చెప్పలేదు కాబట్టి ఆ ముగ్గురిని తీసుకొని హస్తినాపురం వచ్చేసిన తర్వాత పెద్ద ఆమె అంబ ఉంటుంది కదా, ఆమె ఏమంటదంటే, నేను సౌమ్య దేశం రాజు అయినటువంటి సాల్వుని ప్రేమించాను, తను కూడా నన్ను ఇష్టపడ్డాడు, మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాము, ఇలా నువ్వు నన్ను తీసుకొచ్చావు, ఇది న్యాయమేనా అంటుంది. అంటే అప్పుడు భీష్ముడు ఏమంటాడంటే, అదేంటి నీ మనసులో వేరొకరు ఉన్నప్పుడు మరి నువ్వు స్వయంవరంకి ఎందుకు కూర్చున్నావు, స్వయంవరం కూర్చున్నావు అంటే అర్థమే స్వయంవరంలో వచ్చిన ఎవరో ఒకరిని నువ్వు ఎంపిక చేసుకుంటావని కదా అంటే, లేదు నేను ఇట్లా సాల్వుని ప్రేమించాను, దయచేసి నన్ను అతని దగ్గరికి పంపించండి అంటే. ఆ మాట అనగానే సత్యవతి భీష్ముడు మాట్లాడుకుని, ఆమె ఇష్టం లేదు అన్నప్పుడు ఆమెను బలవంతంగా మన దగ్గర పెట్టుకోవడం మంచిది కాదని చెప్పేసి, ఆమెకు ఒక రాజకుమారికి ఎన్ని లాంఛనాలు ఇవ్వాలో అంత చక్కగా ఆమెను సాలుడి దగ్గరికి పంపిస్తారు. ఇక్కడ సాలుడు కంప్లీట్గా అసలు భీష్ముడు నేను తీసుకెళ్ళిపోయాడు, అసలు నువ్వు ఇంకా కన్యవని నేను ఎలా నమ్మమంటావు అంటే, అయ్యో భీష్ముడు తను అసలు పెళ్ళే చేసుకుని ప్రతిజ్ఞ చేశాడు, బ్రహ్మచారిగా ఉంటాను ప్రతిజ్ఞ చేశాడు, తన తమ్ముడు కోసం నన్ను తీసుకెళ్ళాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇలా చెప్పాను, వాళ్ళు నన్ను చాలా మర్యాదపూర్వకంగా పంపించాను అంటదంట. ఎంత చెప్పినా కూడా సాలుడు వినడు. ఒక్కసారి వేరే వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత, నువ్వు వేరే వాళ్ళ సొత్తు నేను ఎలా తీసుకుంటాను, అయినా అందరేమంటారు భీష్ముడు ఎత్తుకెళ్ళిన ఆడదాన్ని తీసుకొచ్చుకొని సాలుడు పెట్టుకున్నాడు అంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు అంటది. అమ్మ అసలు చాలా బ్రతిమలాడుతుంది, నచ్చ చెప్తుంది, కోపంగా చెప్తుంది, ఏడ్చి చెప్తుంది, ఎన్నే చెప్పినా సాలుడు వినడు. సాలుడు అట్లా అనేసరికి అసలు అమ్మకి ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడా ఏ భీష్ముడి దగ్గరికి తిరిగి వెళ్ళలేదు, అలా అని చెప్పేసి సాలుడు ఉండట్లేదు, ఏం చేయాలి అని ఆలోచించి ఋషులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇట్లా భీష్ముడు వల్ల నాకు అన్యాయం జరిగింది, నేను ఆయన మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాను, కాబట్టి నాకు సాయం చేయండి అని అడుగుతుంటుంది. అంటే భీష్ముడికి సంబంధించి నాకు జరిగినటువంటి అన్యాయం ఇది, దీనికి నేను ఏం చేయాలని అడుగుతుంటుంది. అప్పుడు అక్కడ ఉన్న ఋషులందరూ ఏమంటారంటే, అమ్మ నువ్వు కన్యపిల్లవి, మా రాకుమారివి, చాలా సుకుమారంగా పెరిగిన దానివి, ఈ మునులాశ్రమాల చుట్టూ ఈ తపస్సులు అంటూ నీకెందుకు, నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళిపో, ఒక్కసారి నువ్వు కాశీరాజు దగ్గరికి వెళ్ళిపోయినాక ఏం చేయాలో ఆయనే ఆలోచించి చెప్తాడు, జరిగిన దాని మీద ఏం చేయాలనేది, ఇలా నువ్వు ఋషి ఆశ్రమాలు పట్టుకొని తిరగడం మంచిది కాదు తల్లి అంటారు. అయినా ఆమె ఒకటే, అసలు ఎవరి మాట వినదు. అంటే దీనంతటికి కారణం భీష్ముడే కదా, భీష్ముడు వచ్చి నన్ను తీసుకెళ్లకుండా ఉండుంటే ఖచ్చితంగా తన స్వయంవరంలో సాలుడు మెడలో వరమాల వేసేది, అంతా కూడా శుభం జరిగేది. కానీ మధ్యలో భీష్ముడు వచ్చి తన జీవితాన్ని నాశనం చేశాడని భీష్ముడి మీద తెగ కోపం పెంచుకుంటుంది. ఇలా ఆమె ఏం చేయాలి అని చెప్పేసి ఇలా ముని ఆశ్రమాన్ని తిరుగుతుంటుంది.
ఒక ముని హోత్రవాహనుడు, ఆయన పేరు హోత్రవాహనుడు. ఆయన రాజర్షి. ఆయన దగ్గర అంటే రాజుగా ఉండి ఋషిగా మారినటువంటి వ్యక్తి అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నేను ఇలా భీష్ముడు వల్ల నాకు ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయని ఆమె గురించి ఆమె చెప్తుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ హోత్రవాహనుడు ఎవరో కాదు, స్వయంగా ఇప్పుడు కాశీరాజు భార్య ఉంది కదా, అంటే అంబ వాళ్ళ అమ్మ నాన్న, అంటే స్వయంగా అంబకు తాత అవుతాడనమాట. ఆ మాట వినగానే నా మనవరాలకి ఇంత అన్యాయం చేశాడా, అసలు ఆ భీష్ముడిని ఇంకా వదిలేదు లేదు, ఖచ్చితంగా నీకు జరిగినటువంటి అన్యాయానికి న్యాయం జరగాల్సిందే. అయితే భీష్ముడిని ఓడించేటువంటి సత్తా ఎవ్వరికి లేదు, ఒక్క పరశురాముడికి తప్ప. కాబట్టి మనం పరశురాముడి దగ్గరికి వెళ్దాము. ఆయన ఇప్పుడు మహేంద్ర పర్వతం మీద ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను అడిగితే ఖచ్చితంగా నీకు న్యాయం చేస్తాడమ్మా అంటాడు. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే అకృత బ్రహ్నుడు, ఈయన పరశురాముడి శిష్యుడు, ఈయన అక్కడికి వస్తాడనమాట. వచ్చి అయ్యా రేపు ఇక్కడికి మీ దగ్గరికి పరశురాముల వారు వస్తున్నారు, ముందస్తు ఏర్పాట్లు చేయడానికి నేను వచ్చాను అంటాడు. అప్పుడు వెంటనే రాజర్షి అంటాడు, అబ్బా వెతికిపోయిన తీగ కాలుకు తగిలినట్టు స్వయంగా ఎలాగో పరశురాముడే వస్తున్నాడు కదమ్మా, రాముడు రాని, వచ్చిన తర్వాత రాముడికే నీ బాధ చెప్తువు అంటాడు. అనగానే ఇంకా తెల్లారి పరశురాముడు వస్తాడు. రాగానే ఆయన చేయాల్సినటువంటి సపర్యలన్నీ చేసి అంబ ఆయన కాళ్ళ మీద సాష్టంగా పడిపోయి, మీరు తప్ప నాకు ఇంకెవరూ దిక్కు లేదు, భీష్ముడు నన్ను ఇలా చేశాడు అంటాడు. అప్పుడు పరశురాముడు 2 మాటలు చెప్తాడు. నీ జీవితం ఇలా కావడానికి 2 కారకులమ్మ, ఒకరు సాల్వుడు, రెండో వాడు భీష్ముడు. ఈ ఇద్దరిలో నీకు ఎవరు కావాలి అన్నప్పుడు ఆమె అంటది, సాల్వుడు నన్ను చీత్కరించాడు, నన్ను కాదన్నాడు, నన్ను కాదన్న వాడి దగ్గరికి నేను వెళ్ళలేను, ఇక మిగిలింది భీష్ముడే, భీష్ముడితో నాకు ఏ రకంగా న్యాయం చేస్తారో ఆ న్యాయమే చెప్పించండి అంటే. సో ఇప్పుడు నాకు భీష్ముడు మీదనే ప్రతీకారం కావాలి అని, నాకు అన్యాయం చేసిన భీష్ముడే కాబట్టి నాకు భీష్ముడే న్యాయం చేయాలి అంటే. అప్పుడు పరశురాముడు ఏమంటాడంటే, దీనిదేముందమ్మా, భీష్ముడు నా ప్రియ శిష్యుడు, నేనే చెప్తే అది వింటాడు అని చెప్పేసి తెల్లారి వీళ్ళు కురుక్షేత్రానికి బయలుదేరతారు. అక్కడే సరస్వతి నదీ తీరంలో కుటీరం వేసుకుని అక్కడ ఉండి మన భీష్ముడికి కబురు పంపుతాడు, పరశురాముడు వచ్చాడని. కాసేపు భీష్ముడు గురువుగారు వచ్చారని చెప్పేసి చాలా ఆనందంగా అక్కడికి వస్తాడు. ఆయనకి చేయాల్సిన సపర్యలు మర్యాదలన్నీ చేస్తాడు. చేసిన తర్వాత పరశురాముడు ఇది చెప్తాడు, మరి అంబ సంగతి ఏంటి, నువ్వు అంబని తీసుకొచ్చావు, ఇప్పుడు మరి అంబ జీవితాన్ని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత నీదే కదా, మరి ఏంటి అంబ నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. అతను అంటాడు, నేను బ్రహ్మచారిగా ఉంటానని ప్రమాణం చేశాను గురువుగారు, అది మీకు తెలుసు, నేను పెళ్లి చేసుకోకూడదు, నా ప్రతిజ్ఞకు నేను భంగం వాటిల్లనివ్వను కదా, అది నేను చేయలేని పని అంటాడు. దానికంటాడు, సరే మరి నీ తమ్ముడు విచిత్ర వీరుడు ఉన్నాడు కదా, విచిత్ర వీరుడికి ఇచ్చి అంబను పెళ్లి చేయి అంటాడు. అప్పుడు భీష్ముడు అంటాడు, ఇదెక్కడి న్యాయము, మరొక వాడిని మనసులో పెట్టుకొని వెళ్ళిపోయినటువంటి ఆడదాని మెడలో ఎవరైనా ఎందుకు తాళి కడతారు, ఎవరైనా ఎందుకు ఆమెను వరిస్తారు, ఇది అన్యాయం కదా అంటాడు. ఇది విషయం విచిత్ర వీరునికి కబురు పంపినప్పుడు కూడా విచిత్ర వీరుడు ఒకటే చెప్తాడు, నన్ను కాదని వెళ్ళిపోయిన దాన్ని మళ్ళీ నేను ఎలా స్వీకరిస్తాను, పైగా ఇప్పుడు అంబ అందరికంటే పెద్దది, ఆమెకు ఒకవేళ సంతానం పుడితే ఆమె సంతానమే వారసులు అవుతారు. సో ఏ రకంగా చూసుకున్నా కూడా అంబను నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేనంటాడు విచిత్ర వీరుడు. భీష్ముడు కూడా అదే అంటాడు, ఇష్టం లేని పెళ్లి నేను విచిత్ర వీరుడితో చేయలేను, కాబట్టి ఈ విషయంలో నేను ఏం చేయలేను గురువుగారు, ఆమెను నేను ముందే అడిగాను, సాలుడు నేను స్వీకరిస్తాడా, సాలుడు దగ్గరికి పోయడానికి సిద్ధంగా ఉన్నావా అన్నప్పుడు సాలుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఖచ్చితంగా మేమిద్దరం సంతోషంగా ఉంటాము, దయచేసి మీరు నన్ను పంపిస్తే చాలు అని చెప్పింది. నేను ఆమె మాట ప్రకారమే ఆమెను పంపించేశాను. ఇప్పుడు ఆమె సాలుడు సొత్తు, అలాంటిది ఇప్పుడు సాలుడు కాదన్నాడా అవునన్నాడా అని తెలియదు, మేమైతే ఇప్పుడు స్వీకరించే పరిస్థితిలో లేము అంటాడు. అస్సలు విపరీతంగా తిడతాడు పరశురాముడు. అంటే నేను వచ్చి మాట్లాడితే కూడా నీకు ఇంత గర్వమా, ఇంత అహంకారమా, ఎందుకు కాదంటున్నావు, ఒక ఆడపిల్ల భవిష్యత్తును ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నావు, నువ్వు మధ్యలో వెళ్ళి తీసుకురాకుండా ఉండుంటే ఇదంతా జరిగేది కాదు కదా, అసలు నువ్వు తీసుకొచ్చేటువంటి క్రమంలో అంబకి ఇష్టం ఉందా లేదా అనేటువంటి విషయాలు తెలుసుకున్నావా, ఒక క్షత్రియ కన్యకు తన ఇష్టం లేకుండా తీసుకొచ్చుకునేటువంటి హక్కు ఎవరికి ఉంది, ఎట్టి పరిస్థితుల్లోనూ అంబ మీ ఇంటి కోడలు కావాల్సిందే, అది నువ్వు పెళ్లి చేసుకుంటావా మీ తమ్ముడు పెళ్లి చేసుకుంటాడో ఏం చేస్తారన్నది నాకు తెలియదు అంటాడు. అప్పుడు భీష్ముడు, ఇంకా నేను చేసేది ఏమీ లేదు గురువుగారు, ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మాయి ఇంటికి కోడలుగా రాలేదు అంటాడు. అనగానే ఇప్పుడు వెంటనే పరశురాముడు అంటాడు, సరే అయితే ఇంకా నీకు చావే తథ్యము, చావును కొని తెచ్చుకోవాలనుకుంటున్నావు, పద మరి నాతో యుద్ధం చేయంటే భీష్ముడు చాలా బ్రతిమలాడతాడు, గురువుతో యుద్ధం ఏంటండి, నన్ను క్షమించండి, నేను మీతో యుద్ధం చేయగలను, అది ఇదని ఎంత బ్రతిమలాడినా కూడా పరశురాము అసలు కోపంతో మాట్లాడుతుంటాడు, నువ్వెంత, నీ బ్రతికెంత, అసలు నేనేం చేస్తానో చూడు, నీ ప్రాణాలు నేను బలికొంటాను, అది ఇది అంటాడు. ఇక పరశురాముడు అంతా బెట్టుగా మాట్లాడేసరికి భీష్ముడు కూడా ఒకే మాట అంటాడు, గురువు అని చెప్పేసి అప్పటి నుంచి
నేను చూస్తున్నాను, ఎప్పుడో ఇక్షాకు వంశ రాజులు ఉన్నప్పుడు నువ్వు రాజుల మీద దండెత్తి వాళ్ళని చంపావని చెప్తుంటారు. ఆ సమయంలో నీకు భీష్ముడు తగలలేదు కాబట్టి నువ్వు దండెత్తగలిగావు, విజయం సాధించగలిగావు. ఆ రోజే నేను ఉంటే నీకు అప్పుడే అడ్డుకట్ట వేసేవాడిని. గురువుగా నువ్వు నేర్పించిన విద్యలే ఉన్నాయి, పద చాలు, వీటితోనే నీతో యుద్ధం చేస్తాను అంటాడు. అప్పుడు పరశురాముడు అంటాడు, సరే మరిపో, నీ సైన్యం ఎంత తెచ్చుకుంటావో తెచ్చుకో, నీతో నేను ఇంకా యుద్ధం చేస్తాను, కురుక్షేత్రంలోనే మన యుద్ధం ప్రారంభమవుతుంది అంటాడు. అనగానే ఇప్పుడు భీష్ముడు అంటాడు, దీనికి ఎవరో సైన్యాన్ని తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు, నేను ఒక్కడిని చాలు నీతో యుద్ధం చేయడానికి అంటారు. సో ఇద్దరు అలా అనుకున్న తర్వాత సరే మరి రేపు ఉదయమే మనకు యుద్ధం ప్రారంభమవుతుందని చెప్తే ఆ రోజు ఇంకా భీష్ముడు వస్తాడు, సత్యవతి దేవికి జరిగిందంతా చెప్తాడు. ఇంకా ఆమె కూడా అంటది, మరి విచిత్ర వీరుడు పెళ్లికి సిద్ధంగా లేడు, అలా అని నువ్వు చేసుకునే పరిస్థితులు కూడా లేవు, ఏం చేయగలము, మరి గురువు గారు ఒప్పుకోనప్పుడు యుద్ధం తప్ప మన ముందున్నటువంటి మార్గం ఇంకొకటి లేదు అని చెప్తే సరే సత్యవతి ఆశీర్వాదం తీసుకొని తెల్లారి కురుక్షేత్రానికి చేరుకుంటాడు. కురుక్షేత్రానికి వచ్చిన తర్వాత ఈయన మరి రథం మీద వస్తాడు కదా, అక్కడ ఆయన చూస్తేనేమో నేల మీద ఉన్నాడు కదా. అప్పుడు భీష్ముడు అడుగుతాడు, గురువర్య మీరు నేల మీద ఉండి ఎలా యుద్ధం చేస్తారు, నన్ను రథం పంపించమంటారా అని అడుగుతాడు. అప్పుడు ఒక్కసారిగా పరశురాముడు అలా తలుచుకోగానే భూమిలోంచి అలా దివ్యరథం పైకి వస్తుంది. అకృతవాహనుడు దానికి రథసారథిగా వచ్చేస్తాడు. అసలు దివ్య ధనస్సులు, ఆయన ధనస్సు కానీ ఆయన బాణాలు కానీ మొత్తం కూడా రథం నిండిపోతాయి అన్నమాట. అంత అద్భుతంగా ఆ దివ్య రథం పైకి వస్తుంది. రాగానే సరే అని చెప్పేసి ఇద్దరికి యుద్ధం ప్రారంభమవుతుంది. నేను భీష్మ పరశురాముల యుద్ధానికి సంబంధించి స్పెషల్ వీడియో చేశాను కదా, అది ఒకసారి చూడండి. ఏ బాణాలు ఎవరెవరు వేసుకున్నారంటే, ఎందుకంటే వీళ్ళు చేసిన యుద్ధం 1 రోజు 2 రోజులు కాదు కదా, 24 రోజులు యుద్ధం చేశారు. దానిలో అసలు మామూలుగా ఉంటుంది. కొంచెం దానికి సంబంధించి యుద్ధానికి సంబంధించి అవుతాను వినండి. భీష్ముడు ఇలా చెప్తున్నాడు, నేను వెళ్ళి రాముడు ముందు రథం ఆగి కూర్చున్నాను అంటే గురువర్యులు రథం తీసుకురమ్మని, రథం ఏది అన్నప్పుడు ఆ దివ్యాస్త్రాలు రథం వస్తాయని చెప్పాను కదా. వచ్చిన తర్వాత అసలు పరశురాముడు భీష్ముడి మీద కోపంతో శరణాలుగా వదులుతుంటాడు. అసలు వందలు వేలు లక్షలుగా ఈయన మీద బాణాలు వచ్చి పడుతుంటాయి, కానీ ఒక్క బాణం కూడా భీష్ముడిని తగలదు. కానీ భీష్ముడి రథానికి, గుర్రాలకి, రథసారథికి 60 బాణాలు తగులుతాయి. అది తగలగానే భీష్ముడు కూడా కోపంతో ఒకే ఒక బాణం పరశురాముడికి వేస్తాడు. అది నేరుగా దాని నుదుటి మీద కూర్చుకొని పడిపోతాడు. అంటే పరశురాముడు ఆయన రథం మీద సొలిగి పడిపోతాడు. అసలు అది చూడగానే ఏంటి పరశురాముడు పడిపోవడం ఏంటి అని చెప్పేసి అందరూ ఒక్కసారిగా ఆహాకారాలు చేస్తుంటారు. అలా అవ్వగానే కొద్దిసేపటి తర్వాత మళ్ళీ పరశురాముడు మేలుకుంటాడు. ఈసారి పరశురాముడు మేలుకున్న తర్వాత అసలు కోపంతో విపరీతమైనటువంటి బాణాలు వేస్తుంటాడు. భీష్ముడు వాయువ్యాస్త్రం వేస్తే పరశురాముడు గుహ్యకాస్త్రం వేస్తాడు. ఆయన అగ్నిబాణం వేస్తే ఇతను వరుణబాణం వేస్తాడు. ఇట్లా దివ్యాస్త్రాలు 1 కాదు 2 కాదు దివ్యాస్త్రాలు ఆకాశంలో పేరుకుపోతుంటాయి. సో ఆ రకంగా రథాలు వేస్తుంటాడు. దీంతో ఏమవుతుందంటే సాయంత్రం అవుతుంది ఇంకొద్దిసేపట్లో అనేటువంటి సమయానికి పరశురాముడు వేసినటువంటి బాణం నేరుగా వచ్చి భీష్ముడు గుండెల్లో దిగుతుంది. వెంటనే భీష్ముడు సొమ్మసిల్లి అదే రథం మీద రథంలో పడిపోతాడు. పడిపోగానే వెంటనే సారథి అతన్ని ఏదైతే యుద్ధం జరుగుతున్న ప్రాంతం నుంచి వెనక్కి తీసుకెళ్తాడు. కొద్దిసేపటి తర్వాత భీష్ముడికి స్పృహ వస్తుంది. రాగానే సారథిని తిడతాడు, నువ్వు అలా యుద్ధక్షేత్రం నుంచి ఎలా నన్ను బయటికి తీసుకొస్తావు, పద మనం యుద్ధానికి వెళ్దామని చెప్పేసి. సో మళ్ళీ యుద్ధానికి వస్తారు. మళ్ళీ సాయంత్రం వరకు యుద్ధం చేస్తారు. ఇలా 1 కాదు 2 కాదు 22 రోజులు యుద్ధం జరుగుతుంది. ఆయనన్నా స్పృహ తప్పి పడిపోతుంటాడు, ఈయనన్నా స్పృహ తప్పి పడిపోతుంటాడు. అసలు అట్లా 22 రోజులు అసలు మామూలుగా ఉండదు తెలుసా. మహాభారతంలో భీష్ముడికి అండ్ పరశురాముడికి జరిగినటువంటి యుద్ధం గురించి దాదాపు ఒక 5 పేజీలు ఉంది. అది ఎవరెవరు ఏ బాణాలు వేసుకున్నారు నేను ఎపిసోడ్ చేశాను అన్నారు కదా, అది చూడండి. సో ఇప్పుడు మామూలుగా చెప్తున్నాను. అలా వెళ్ళిన తర్వాత 22 రోజుల తర్వాత ఏమవుతుందంటే 23వ రోజు ఇంకా పరశురాముడు అనుకుంటాడు, ఇంకా కాదు ఇంకా ఈ భీష్ముడిని ఇలాగే వదిలేస్తే ఎట్లా, ఇది ఈ రోజుతో తేలిపోవాల్సిందే అని చెప్పేసి నేరుగా ఆయన బ్రహ్మాస్త్రం వేస్తాడు, ఈయన బ్రహ్మాస్త్రం వేస్తాడు, ఆయన దివ్యాస్త్రాలు వేస్తాడు, ఈయన దివ్యాస్త్రాలు వేస్తాడు. పరశురాముడు చివరికి ఒక బాణంతోటి ఏదైతే భీష్ముడి సారథి ఉన్నాడో అతని తల నరికేస్తాడు. ఆ తర్వాత భీష్ముడికి వచ్చి ఆ బాణం కొచ్చుకుంటే అసలు ఏమీ తెలియకుండా సొమ్మసిల్లిపోయి అదే రథం మీద పడిపోతాడు. పడిపోయి కొద్దిసేపటి తర్వాత భీష్ముడికి మేలుకొచ్చి చూసుకునేసరికి ఏమవుతుంది, ఒక 8 మంది బ్రాహ్మణులు ఆయన చుట్టూ ఉంటారు. ఆయన సారథి పడిపోయి ఉన్నాడు కదా, ఆ సారథి పగ్గాల్ని గంగామాత పట్టుకొని ఉంటుంది అనమాట. కొద్దిసేపటికి తెలివచ్చి చూస్తే అసలు ఈ బ్రాహ్మణులు ఎవరు, మా అమ్మ ఎందుకు ఇది పట్టుకొని ఉంది అని చెప్పేసి కూర్చుంటారు. ఇంతలో సాయంత్రం అవుతుంది, యుద్ధం విరమిస్తారు. ఇక చివరి రోజు 24వ రోజు
ఇక దర్భలు వేసుకొని కూర్చుంటాడు భీష్ముడు. ఇంకా నేను ఓడిస్తే పరశురాముని ఓడించాలి, లేదంటే చావాలి, ఏంటి ఈ యుద్ధం, ఇలా ఎన్ని రోజుల పాటు చేస్తాము, ఈ సోమశిల్లుడు మూర్చిల్లుడు తప్ప ఇంకా జరిగేది ఏముంది అంటే, ఇప్పుడు 8 మంది వచ్చారు కదా పొద్దున బ్రాహ్మణులు, వాళ్ళు తిరిగి వస్తారు. వాళ్ళు ఎవరో కాదు, 8 మంది వసువులు. వసువుల్లో ఒకడే కదా, అంటే వసువులు కూడా దేవతా సమానులు, వాళ్ళలో ఒకడే కదా భీష్ముడు. సో నువ్వు ఇలా వసువువి, నువ్వు ఇలా శాపవశాత్తు ఇక్కడ పుట్టినవాడివి, ఇదిగో నీకు ఇస్తున్నామని చెప్పేసి మోహనాస్త్రం అనేటువంటి ఒక అస్త్రాన్ని ఇస్తారు. ఈ మోహనాస్త్రం సంబంధించి ఏంటంటే, ఇది కనుక నువ్వు పరశురాముడి మీద వేస్తే ఖచ్చితంగా పరశురాముడు చనిపోయి తీరుతాడు అని చెప్పేసి వసువులు ఆయనను దీవించి వెళ్ళిపోతారనమాట. ఇక 24వ రోజు వస్తుంది. ఉదయం లేచి మళ్ళీ అసలు అద్భుతంగా యుద్ధం జరుగుతుంటుంది. ఈసారి దివ్యాస్త్రాలన్నీ పేరుకుపోతుంటాయి. ఇంకా చివరికి ఈ భీష్ముడు వేసినటువంటి బాణంతో పరశురాముడు మూర్చిల్లి ఆ రథం మీద పడిపోతాడు. ఇప్పుడు ఏమైంది, పరశురాముడు ఆ రథం మీద మూర్చిల్లి ఉన్నాడు కదా. వెంటనే భీష్ముడికి ఇది కాదు, మోహనాస్త్రం ఉంది మన దగ్గర అని చెప్పేసి మోహనాస్త్రం వేయడానికి సిద్ధమవుతాడు. మంత్రాన్ని జపించి అస్త్రం వదులుతాడు అనేటువంటి సమయంలో అక్కడికి నారద మహర్షి వస్తాడు. నారద మహర్షి వచ్చి, ఆగు ఆగు భీష్మ, ఏం చేస్తున్నావు నువ్వు, ఎవరి మీద మోహనాస్త్రం వేయాలనుకుంటున్నావు, నీ గురువునే చంపేంతటి వాడివయ్యావా, ఆయన పరశురాముడి గురించి నీకు ఏం తెలుసు అని చెప్పేసి మధ్యలోకి వచ్చి నిల్చుంటాడు. ఇంతలో గంగాదేవి వస్తుంది, జమదగ్ని మహర్షి వస్తాడు, మిగిలిన మహర్షులందరూ అక్కడికి వస్తారు. వచ్చి భీష్ముని విపరీతంగా తిడతారనమాట. ఏంటి నువ్వు నీ గురుదేవుల మీదకే బాణం వేస్తున్నావా, గురుదేవుడినే చంపాలనుకుంటావా, ఆయన పరశురాముడిని చంపేంతటి వాడివా నువ్వు, అసలు పరశురాముడు ఎవరు, ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారము, ఆయన్ని చంపేటి వాడివా అంటాడు. ఇంతలో పరశురాముడు విపరీతమైన కోపంతో ఇక ఈ భీష్ముని నేను చంపేస్తానని చెప్పేసి తన మూలపొదలో ఉన్నటువంటి అస్త్రాన్ని తీసి వేయబోతాడు. అప్పుడు జమదగ్ని మహర్షిని అందరూ అంటారు, అయ్యా పరశురామ, నువ్వు ఏం చేసినా కూడా భీష్ముడిని చంపలేవు, భీష్ముడికి స్వచ్ఛంద మరణం ఉంది, అంతేకాదు భీష్ముడు నరనారాయణలో ఒకడైనటువంటి నరుడి చేతిలో మాత్రమే చేస్తాడు, ఇప్పుడు నువ్వు ఏం చేసినా కూడా భీష్ముడిని చంపేటువంటి పరిస్థితి లేదు, మీరు ఎవరి చేతిలో ఎవరు చావరు, నువ్వు తెలుసు, నిన్ను చంపేటువంటి వాడు ఎవరూ లేరు, అదే భీష్ముడికి సంబంధించి స్వచ్ఛంద మరణం ఉంది, కాబట్టి దయచేసి మీరు దీన్ని ఈ యుద్ధాన్ని ఆపేయండి, మొత్తం ముల్లోకాలు కూడా అల్లాడిపోతున్నాయి, ఎక్కడిదక్కడ ఆగిపోయింది, మీ వల్ల దివ్యాస్త్రాలన్నీ ఆకాశంలో పేరుకొని పోయాయి, ఆ అస్త్రాలన్నీ ఒకరికి కట్టుకొని విపత్తులు తీసుకొచ్చి పెడుతున్నాయి, దయచేసి మీరు ఇంకా ఈ యుద్ధాన్ని ఇంతటితో ఆపండి అంటాడు. అనగానే భీష్ముడు వెంటనే తన ధనస్సును అదంతా కూడా పక్కన వెళ్ళేసి పరశురాముడి పాదాల మీద సాష్టాంగ నమస్కారం చేసి, గురువుగారు నన్ను మన్నించండి, నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను, తప్పనిసరిగా మీతో యుద్ధం చేశాను, మీతో యుద్ధం చేసే అంతటి వాడినా నేను, దయచేసి నన్ను క్షమించండి అని చెప్పేసి భీష్ముడు సాష్టాంగ పడతాడు. పడగానే ఇంకా పరశురాముడు కూడా అప్పటికి కాస్త శాంతించి ఇలా అంటాడు, అంబని పిలిచి అమ్మతో ఇలా అంటాడు, అంబ, నేనైతే ప్రయత్నించానమ్మా, నేనైతే భీష్ముడిని ఓడించలేకపోయాను, కాబట్టి ఇంకా నేనే భీష్ముడి చేతిలో ఓడాననుకో, ఎందుకంటే నీకు ఇచ్చిన మాట ప్రకారం నేను ఆ ఇంటి కోడల్ని చేయాలి, కానీ చేయలేకపోతున్నాను, కాబట్టి నేనే భీష్ముడి చేతిలో ఓడాననుకో, నేనేమి చేయలేనమ్మా అంటాడు. సో ఈ మాట వినగానే అంబ ఒకే మాట అంటది, అయ్యా మీరు ప్రయత్నించారు, అది చాలు, నాకు ఈ భీష్ముడిని ఏ విధంగా నాశనం చేయాలో నాకు తెలుసు, భీష్ముడిని చంపే వరకు నేను ఊరుకునే ప్రసక్తే లేదు అంటది. అసలు ఆ తర్వాత అంబ మళ్ళీ ఏం చేసింది, ఏ రకంగా భీష్ముడి మీద పగ సాధించింది, దానికోసం అసలు అంబ చేస్తుంది తపస్సు. అసలు అంటారు కదా, అంటే మన తపస్సు అనగానే ఎక్కువగా ఋషులు మగవాళ్ళ పేర్లు వినిపిస్తాయి, కానీ అంబ అయితే అసలు పట్టుబట్టని విక్రమార్కుడు, అంటే ఇంకా విక్రమార్కురాలు అనుకుందాం మనం, సరే ఎలా అయితే అలా అంబ చేస్తుంది. మామూలుగా చేయదు అసలు, ఆమె చేసినటువంటి తపస్సు ఎలాంటిది, గంగాదేవి ఆమెకి ఎందుకు శాపం ఇచ్చింది, అసలు అంబానది ఎందుకు పుట్టుకొచ్చింది, ఆమె ద్రుపద మహారాజు ఇంట్లోనే ఎందుకు పుట్టింది, శిఖండి అనే పేరు ఆమెకి ఎందుకు వచ్చింది, అంటే ఆమెగా పుట్టి అతడుగా ఎందుకు మారింది, అతడుగా మారిన వాడితో కూడా భీష్ముడు ఎందుకు యుద్ధం చేయనన్నాడు, అసలు ఏం జరిగింది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నట్టుగా చెప్తున్నాను, మీకు నచ్చితే ఆశీర్వదించండి. మహాభారతంలో ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి, మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.